కంపెనీలో జరుగుతుంది. పుట్టినిల్లు గొప్పదా, మెట్టినిల్లు గొప్పదా? అండ్ ఈ వార్ మధ్యలో ఇప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు అష్రఫ్ మాస్టర్. ఒక ఆడపిల్ల డే టు డే లైఫ్ లో పడే కష్టాలు ఒక ఎంటర్టైనింగ్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. నేను లేచి ఎంతసేపు అయింది? నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా? త్వరగా కాఫీ తీసుకుని రా, నాకు బయట చాలా పనులు ఉన్నాయి. అయ్యో వస్తున్నానండి. నాకు ఆఫీస్కి లేట్ అవుతుందని తెలుసు కదా. నా లంచ్ బాక్స్ ఎక్కడా? లంచ్ బాక్స్ రెడీ అండి. వస్తున్నా 2 నిమిషాలు. ఏమే, నా బైక్ కి ఎక్కడ పెట్టానో చూడు, అర్జెంట్ గా వెళ్ళాలి, టైం అయిపోతుంది. అబ్బా అక్కడే టీవీ స్టాండ్ పక్కన ఉంది చూడండి. ఏ ఈ ఒక్క పని కూడా చేయలేకపోతున్నావా? అంత చిరాకు పడుతున్నావు? అబ్బా చిరాక్ కాదండి, పొద్దుటి నుంచి నేను కూడా పని చేస్తున్నాను కదా. అయినా పని గురించి నీకేం తెలుస్తుందిలే, ఇంట్లో ఖాళీగా కూర్చుంటావుగా. అక్కడ ఆఫీస్ లో ఎంత పని ఉందో నాకు తెలుసు. పొద్దుటి నుంచి ఇంట్లో ఖాళీగా ఉంటామా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? మీకెలా తెలుస్తుందిలేండి. అయినా ఈ రోజు మీరు ఆఫీస్ కి వెళ్ళకండి. పొద్దుటి నుంచి మేము ఎంత పని చేస్తామో మీరే మీ కళ్ళారా చూడండి. శివుడు కూడా తాను ఆడదాన్ని నెత్తి మీద మోయలేదా? అడకింటిలోన పట్టేనండి ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. ఓయ్ ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. మమ్మీ మమ్మీ అర్జెంట్, మమ్మీ మమ్మీ అర్జెంట్. అబ్బా ఆఖరికి ఈ పని కూడా మేమే చేయాలి. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, మీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళు ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ ఎలా చేస్తారో ఇది ఒక మంచి ఆట రూపంలో చూపించిన అష్రఫ్ మాస్టర్ ఫస్ట్ మీరు రండి. ఎక్కడ ఉన్నారు? సో
ఇంద్రజ గారు, హౌ వాజ్ ఇట్? నిజంగానే ఆడవాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు రోజు చేసుకునే పనులు, అది ఇందాక సాంగ్ లో చెప్పినట్టు 2 కాళ్ల బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్లి చూపించారు. చాలా చాలా బాగా చేశారు అష్రఫ్ మాస్టర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు, అష్రఫ్ మాస్టర్ మీకు తెలియదు, అతను అమ్మాయిలతో కాదు దెయ్యాలతో కూడా డాన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళతో చేయడం పెద్ద విషయం కాదు. ఏంటి అట్లా నవ్వుతున్నారు? ఆయన ఏమంటున్నారు అర్థమైందా? దయ్యాలతో కూడా సాంగ్ చేశారు, ఇప్పుడు మీతో చేయడం పెద్ద విషయం కాదంటున్నారు. ఏ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెప్పాం కదా కళ్ళు దొబ్బాయి ఆది కని, మళ్ళీ దీని గురించి మాట్లాడేది ఎక్కడున్నాయా కళ్ళు? కనిపెట్టండి ఆ మొహంలో. ఆడవాళ్ళు పడేంత కష్టం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరో పడరు. అలాగే ఆడవాళ్ళతో మగాళ్ళు పడేంత కష్టం నాకు తెలిసి ఇంకెవరో పడరు. ఎండ్ లో తెలుస్తుంది ఎవరు కష్టపడ్డారో ఎవరు కష్టపెట్టారని తెలుసుకుందాము. మరి ప్రస్తుతానికి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసుకుందాం.